హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు వచ్చేసి మనం ఊటీలో అయితే ఉన్నాం అనమాట. సో నైట్ అయితే టెంట్ వేసాం, టెంట్లోనే స్టే చేసినాం. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఒక చిన్న చేంజ్ అయితే ఉందన్నమాట మన ట్రిప్ అండ్ మన ఛానల్లో. సో అది వచ్చేసి ఏంటంటే హేమాన్ ఛానల్ నుంచి మన ఛానల్ పేరు రైడర్ బాయ్ వర్ధన్గా మార్చాను అనమాట. సో ఛానల్ ఓపెన్ చేసిన కొత్తలో ఏదో ఒకటి ఉండాలి అని చెప్పేసి అది పెట్టినా. సో ఈరోజు ఊటీలో కొన్ని విశేషాలు అయితే చూడబోతున్నాం అండ్ వన్ బై వన్ అయితే డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రో. సో ఇప్పుడైతే మనం ఊటీలో నుంచి పైకారా వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. అండ్ ఇప్పుడు దాకా కొంచెం షాపింగ్ అయితే చేసినాం. అండ్ లైక్ చాక్లెట్స్ అయితే ఫేమస్ చాలా ఇక్కడ ఊటీ చాక్లెట్స్. సో అవి కొన్ని తీసుకున్నాం అండ్ టిఫిన్ చేసేసాం. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. సో రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. అండ్ డెస్టినేషన్కి వచ్చేసి ఇక్కడ నుంచి నియర్లీ 50 minutes అయితే పడుతుంది. 21.2 kilometers సంథింగ్ ఉంది. అండ్ 22 kilometers వేసుకోవచ్చు. సో చూద్దాం ఎంతసేపులో వెళ్తాము. అండ్ మధ్యలో కూడా చాలా సీనరీస్ అయితే ఉన్నాయి. కుదిరితే అక్కడ ఆగి ఆర్ట్ కూడా ఎక్స్ప్లోర్ చేసుకుని వెళ్తాము. సో లెట్స్ గో. సో ప్లేసెస్ టు ఎక్స్ప్లోర్ ఇన్ ఊటీ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నీలగిరి మౌంటైన్ రైల్వే అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో అదొకటి టాయ్ ట్రైన్ అనమాట. సో అది వచ్చేసి ఏంటంటే దాంట్లో అడ్వెంచరస్ థింగ్ అదొక 16 టర్నర్స్ నుంచి అండ్ 250 bridges అండ్ 208 curves అయితే ఉంటాయి అనమాట. సో టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 46 kilometers ఉంటుంది. ఊటీ నుంచి మెట్టుపాలెం సంథింగ్ ఏదో ఉంటుంది, ఊరి పేరు ఐడియా లేదు నాకు సరిగ్గా. సో అది మట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. మస్ట్ ట్రై అడ్వెంచర్ అనమాట. అది అడ్వెంచర్ అంటే అడ్వెంచర్ కాదు, బాగుంటుంది ఎక్స్పీరియన్స్ చేయడానికి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మురుగన్ టెంపుల్ ఒకటి ఉంటుంది. సో అది కూడా మిస్ చేయొద్దు, అది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు వెళ్ళేది నేను వెళ్ళే వాటర్ ఫాల్స్. సో వచ్చేసి ఒక షూటింగ్ స్పాట్ అంట. సో చూడడానికి లొకేషన్ బాగుందని చెప్పేసి ఆగామన్నమాట. సో లెట్స్ సీ ఎలా ఉంటుందో.
ఫైనల్లీ వి రీచ్ ద వాటర్ ఫాల్స్ అనమాట. సో కొన్ని సినిమాటిక్ వీడియోస్ అయితే పెడతాను, చూసి ఆనందించండి అండ్ లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లొకేషన్ అయితే అద్దరిపోయింది అసలు. నాకైతే ఇండియాలో అనిపించట్లేదు, షూటింగ్ కోసం వేరే కంట్రీకి వచ్చాను అనిపిస్తుంది, అంత బాగుంది. సో వాటర్ అండ్ హిల్లీ ఏరియా మొత్తం అంతా, అండ్ క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది కాబట్టి మంచి టైంలో వచ్చినట్టు అనమాట నేను. So that's it for the vlog, guys. Stay tuned for more updates. Thank you for watching. Signing off.